అకాడమిక్ ఆస్పెక్ట్సే కాదు నాన్ అకాడమిక్ కూడా మనం యాక్టివ్గా ఉంటాం. నాన్ అకాడమిక్ ఇన్ ద సెన్స్ మీ సబ్జెక్ట్స్ని కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం, ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం, ఈవెంట్లు ఎలాంటివి ఉంటాయి, వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాటి సీక్వెన్స్ ఏంటి, ఏ యాక్టివిటీ తర్వాత ఏ యాక్టివిటీ రావాలి, ఇవన్నీ మనకు తెలియాలి అంటే ఆ ఈవెంట్స్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి మనమే స్టార్ట్అప్ చేసి ఒక ఆర్గనైజేషన్ చేసి బిల్డప్ చేస్తే అప్పుడు ఆర్గనైజేషన్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏమేమి ఏరియాస్ ఉంటాయి, అంటే ఎలాంటి పీపుల్ మనం రిక్రూట్ చేసుకోవాలి, ఎలాంటి డ్యూటీస్ని అసైన్ చేయాలి, ఎలాంటి టార్గెట్స్ మనం ఫిక్స్ చేసుకోవాలి, ఒక్కొక్క టార్గెట్కి ఎంత మినిమం టైం పడుతుంది, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. సో ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఇలాంటివి మనకి తెలుసుంటే వీ కెన్ బిల్డ్ అవర్ ఓన్ కంపెనీ అని చెప్తాను. కాబట్టి స్టార్టప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏది స్టార్ట్